క్యాన్సర్ కి ప్రివెన్షన్ అంటే ట్రీట్మెంట్స్ చేసేది ఒక ఎత్తు అయితే, క్యాన్సర్స్ ని రాకుండా నివారించడం అనేది ఇంకా పెద్ద టార్గెట్ అన్నమాట. సో ఎట్లా నివారించవచ్చు? చాలా విధాలుగా నివారించవచ్చు అన్నమాట. మనకు అలవాట్లు చేసుకుంటాం, హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, చూయింగ్ టొబాకో లైక్ పాన్, గుట్కా, జర్దా, ఆల్ దీస్ హ్యాబిట్స్ ఇట్లాంటివి మనము అలవాటు చేసుకున్నట్లయితే తక్కువ ఏజ్, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసే పిల్లలు ఇట్లాంటి వాటికి డ్రగ్స్ కి అలవాటు పడటము, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో ఫ్యూచర్ లో క్యాన్సర్స్ రావటం అనేది జరుగుతుంది. సో ఈ హ్యాబిట్స్ ని మనం ఆపినట్లయితే, ఇట్లా స్టార్టే చేయకున్నట్లయితే ఇట్లాంటి క్యాన్సర్స్ ని మనం రాకుండా నివారించవచ్చు. ఇంకొకటి, మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఆ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత ఎలా కుక్ చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఆహారం తీసుకునేది ఎక్కువగా ఫ్రై చేయడం కంటే కూడా ఉడకబెట్టిన ఫుడ్స్ తీసుకున్నట్లయితే క్యాన్సర్స్ ని రాకుండా తగ్గించవచ్చు. తర్వాత ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, బయట ఫుడ్స్ తినకుండా ఓన్లీ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ తిన్నట్లయితే చాలా వరకు తగ్గించవచ్చు. ఈ జంక్ ఫుడ్ చాలా చోట్ల ఈ పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటివన్నీ వచ్చాయన్నమాట. సో ఇట్లాంటి ఫుడ్స్ వల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. తర్వాత ఎప్పటికప్పటికి ఫ్రెష్ గా కుక్ చేసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చేసిన ఫుడ్ ని మళ్ళీ రేపు రీహీట్ చేసి మళ్ళీ తినడం అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఇట్లాంటి వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత వాటర్ ఇంటేక్, ఎంత మాక్సిమం వాటర్ ఇంటేక్ ఉంచగలిగితే అంత మంచిది. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఎక్కువ కన్జంప్షన్ చేయాలి. నాన్ వెజిటేరియన్కి వచ్చినట్లయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యాక్సెప్టెడ్ అన్నమాట. సో ఈ ఎక్కువగా మనకి బయట ఫుడ్స్ ఇప్పుడు ఏంటంటే దాటిని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేక బయట ఆల్రెడీ ప్రిపేర్ చేసి ప్రిజర్వేటివ్స్ ని ఎక్కువగా వాడటం వల్ల దాంట్లో ఈ కలర్స్ కూడా ఎక్కువ మిక్స్ చేస్తారు అన్నమాట. సో అట్లాంటి ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంటుంది. సో ఆహార పద్ధతులు కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్ ఇంకేంటి, మన లైఫ్ స్టైల్. స్లీప్ అడిక్వేట్ గా ఉండి, అడిక్వేట్ గా అంటే ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇట్లాంటివి చేసినట్లయితే మనకి ఫిజికల్ స్ట్రక్చరు, మెంటల్ హెల్త్ బాగున్నట్లయితే చాలా వరకు క్యాన్సర్స్ ని రాకుండా నివారించవచ్చు. ఎస్పెషలీ ఓవర్ వెయిట్ కాకుండా హైట్ కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేసినట్లయితే ఈ డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు ఇవి రావు. సో ఓవర్ వెయిట్ తోటి వచ్చేవి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు యూట్రైన్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి క్యాన్సర్స్ ని మనం లైఫ్ స్టైల్ తోనే మనం ఆపచ్చు, రాకుండా నివారించవచ్చు. ఇట్లా చిన్న చిన్న మెలకువలు అంటారు వీటిని. సో ఇట్లాంటివి ఫాలో అయితే మనం క్యాన్సర్ ని రాకుండానే అరికట్టచ్చు. చిన్న చిన్న వ్యాక్సిన్స్ చేసుకునేటట్టు, కొన్ని సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ చిన్నపిల్లలకి వాళ్ళ రీప్రొడక్టివ్ ఏజ్ లోనే ఈ వ్యాక్సిన్స్ చేసినట్లయితే దాదాపు సర్వైకల్ క్యాన్సర్ ని రాకుండా నివారించవచ్చు. ఇప్పుడు చాలా క్యాన్సర్స్ కి వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. సో ఇట్లా లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, హ్యాబిట్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఇట్లా చెప్తూ పోతుంటే చాలా ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ మోడిఫికేషన్ చేసుకునే విధంగా ఈ క్యాన్సర్స్ కి రాకుండా నివారించగలిగే శక్తి ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.